మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నిజ జీవితంలో మతం మారడాల్లాంటివేమీ చేయలేదు. కాకపోతే సినిమా కోసమే రిలీజింగ్ చేంజ్ చేసుకుంది. మంచి హైప్ తో వస్తున్న ప్రేమంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా నాగ చైతన్యకు మంచి విజయాన్ని ఇస్తుందని అనుకుంటున్నారు. హీరో సంగతి పక్కన పెడితే ఈ సినిమాలో కథానాయికల్లో ఒకరైన అనుపమ హిందూ యువతగా కనిపిస్తుంది. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం మాతృకలో హీరో హీరోయిన్లు క్రిస్టియన్లు. మన దగ్గరకు వచ్చేసరికి నేటివిటీకి అనుగుణంగా లీడ్ స్టార్స్ మతం మారిపోయింది. మలయాళం తెలుగు ప్రేమల మధ్య వ్యత్యాసాలపై తాజాగా మాట్లాడిన అనుపమ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. స్థానికను బట్టి తెలుగులో చిన్నపాటి మార్పులు జరిగాయని, సినిమాలోని భావం మాత్రం యథాతథంగా ఉందని పేర్కొంది. తనకు డబ్బు ప్రాధాన్యం కాదని, మంచి పాత్ర దొరికితే చాలని చెప్పుకొచ్చింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలంటే ఇష్టమన్న అనుపమ త్రివిక్రమ్ తనకు గురువు లాంటి వారని వ్యాఖ్యానించింది. ఆయన నుంచి అఆలో అవకాశం రాగానే వెంటనే సంతకం చేసినట్లు తెలిపింది. ఇదంతా చూస్తుంటే అనుపమ మంచి మాటకారి అనే విషయం స్పష్టమవుతుంది. పరిశ్రమ దృష్టిని తన వైపు తిప్పుకునేందుకు అమ్మడు తన వంతు యత్నాలు ప్రారంభించిందని తెలిసిపోతుంది.